లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే అండి. ముందుగా మీకు మలేషియన్ సినీ అవార్డు వచ్చింది, దానికి కంగ్రాట్స్ సార్. ఓకే సార్, అసలు ఈ సినిమా తీసేటప్పుడు అసలు ఈ తీయాలి కల్లూరి అప్పయ్య మూవీ తీయాలి అని ఆ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది అసలు? అండ్ ప్లస్ మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్. తప్పకుండా అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా సుమన్ టీవీ ఖమ్మం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కొత్తపల్లి శేషు, రైటర్ అండ్ డైరెక్టర్ని. ఈ కల్లూరు అప్పయ్య, సంక్రాంతి 2K25 అనే 2 లఘు చిత్రాలకి మాకు మలేషియా ఇంటర్నేషనల్ సినీ అవార్డ్స్ లభించడం మా అందరికీ చాలా సంతోషం. అదేవిధంగా ఖమ్మం జిల్లా కళారంగం కూడా మమ్మల్ని బ్లెస్ చేసింది. అలాగే మీడియా మిత్రులు కూడా చాలామంది ఇలాగే మాకు శుభాకాంక్షలు అందజేసి ఈ విధంగా ప్రోత్సహించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందుకు మన సుమన్ టీవీ వారికి, సుమన్ టీవీ ఖమ్మం వారికి, సుమన్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తరఫున, మా టీం తరఫున. ఈ కల్లూరు అప్పయ్య అనే లఘు చిత్రం ప్రారంభం కావడానికి ముఖ్యంగా మేము కల్లూరు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ అక్కడ నాకు ఆత్మీయ తమ్ముడు కిషోర్, మిమిక్రీ కిషోర్, తమ్ముడు కిషోర్ని పలకరించే విధానంలో అక్కడ కల్లూరు ఉందన్న, అప్పయ్య టెంపుల్ ఉంది, మీరు బాగా క్యాప్చర్ చేయగలరు కదా అని చెప్పేసి తీసుకెళ్తే అక్కడ సాక్షాత్తు ఆ విశ్వనాథుడే నా చేత రాయించినట్టుగా అనిపించిందండి. ఆ కల్లూరు అప్పయ్య టెంపుల్ ఏదైతే కాకతీయుల నాటి టెంపుల్ అండి, స్వయంభూ శివలింగం. అక్కడికి ఇప్పటికీ కాశీ నుంచి విశ్వనాథుడు వస్తాడని ఒక ప్రతీతి ఉంది భక్త సమాజంలో. ఆ విధంగా నాకు ఆ కల్లూరు అప్పయ్య టెంపుల్ని దర్శించగానే ఎందుకో ఇలాంటి ఒక కథ రాయాలి అని చెప్పి ఆ తమ్ముడిని కిషోర్నే నేను హీరోగా పెట్టి, అదేవిధంగా మరొక ఆత్మీయ తమ్ముడు మొగిలి గుణకర్ని, అతను ఇంతవరకు కమెడియన్గా బాగా ప్రసిద్ధి, తనని ఇంకో కోణంలో చూపించాలి, కామెడీ విలన్ చేయాలి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాత్రలో ఆయన్ని చూపించాలి అని చెప్పేసి వీళ్ళిద్దరి కోసం రాయడం జరిగింది నేను. అలాగే ఈ లఘు చిత్రానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ విధంగా అవార్డ్స్ వస్తాయని. దానికి బెస్ట్ స్టోరీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, అదేవిధంగా బెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్గా నాకు, బెస్ట్ యాక్టర్గా తమ్ముడు మొగిలికి, అదేవిధంగా కిషోర్కి రావడం జరిగింది. ఈ సంక్రాంతి 2K25 అనే చిత్రాలు కలిపి చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మా మన భక్తరామదాస్ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆ ప్రదర్శన చేయడం జరిగింది. అందుకు మేము ఖమ్మం వచ్చి వారి అభినందనలు, నెల వెన్నెల అనే కార్యక్రమం గొప్ప కార్యక్రమం. అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మా లఘు చిత్రం ప్రారంభం అంటే ప్రదర్శన కావడం చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మూవీ మీరు చేసేటప్పుడు ఏదైనా అంటే ఎటువంటి సపోర్ట్ వచ్చింది మీకు? అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ వచ్చింది? అండ్ నటీనటుల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే ఈ స్టోరీకి వీళ్ళు సెట్ అవుతారు అని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? నాకు ఆ కల్లూరు అప్పయ్య స్టోరీ రాగానే, ఆ తట్టగానే నాకు కిషోర్ తమ్ముడు కరెక్ట్ గా యాప్ట్ అవుతాడు. అదేవిధంగా మరో తమ్ముడు మొగిలి గుణకర్ కరెక్ట్ గా యాప్ట్ అవుతారు అని అనిపించింది. అదేవిధంగా మాకు అంతకుముందే మహేశ్వరి అనే ఒక మంచి నటి మాకు పరిచయం కావడం, ఆమె నటించిన ఒక లఘు చిత్రం చూసి ఆమెని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే స్థానికులు ఎర్రబోయినపల్లి, అక్కడ ఉన్నటువంటి కల్లూరికి సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వారి సహకారం వల్లనే మాకు సాధ్యమైంది. ఇది కేవలం 1 గంట మాత్రం ఉన్న సినిమా, అంటే గంట సేపు నిడిగి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ని, కల్లూరు అప్పయ్య షార్ట్ ఫిల్మ్ని కేవలం 2 రోజుల్లోనే తీయడానికి గల కారణం ఏంటంటే నేను, మా టీము, మా కోఆర్డినేటర్ రవితోపు, అదేవిధంగా మాకు కెమెరామెన్ చందు, మంచి యువకుడు, అతన్ని నేనే కెమెరామెన్ గా ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మంచి ఈస్థెటిక్ సెన్స్ ఉన్న కెమెరామెన్ చందు. అదేవిధంగా సంక్రాంతి 2K25కి తీసినటువంటి ఉదయ్ కుమార్ చాలా సినిమాలు చేశాడు, చాలా సీనియర్ మోస్ట్ డిఓపి. వీరి సహకారం వల్ల, అందరి సహకారం వల్ల ఈ లఘు చిత్రాలు తీయడం జరిగింది. ఇప్పుడు వాటికి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, ఈ మూవీ ద్వారా మీరు ప్రజలకి ఎటువంటి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క సందేశం ఇస్తారు, ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ మూవీ ద్వారా ప్రజలకి ఏం సందేశం ఇచ్చారు? ఈ మూవీ ద్వారా ముఖ్యంగా కల్లూరు అప్పయ్య అనే చిత్రం ద్వారా రాంగ్ రూట్లో, అంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం కాకుండా ఇష్టపడి కష్టపడితేనే మనం సంపాదించిన సొమ్ము నిలుస్తుంది. అదేవిధంగా కుటుంబాలు బాగుపడతాయి. స్వార్థం స్థానంలో ఇటు రాజకీయ రంగం కానివ్వండి, సామాజిక రంగం కానివ్వండి, స్వార్థం స్థానంలో మంచితనం ఉంటే, ఉత్తమ అభిరుచులు, ఉత్తమ అలవాట్లు ఉంటే గనక తప్పకుండా జీవితంలో మనం నిలబడతాము.
అనే సందేశం ఈ కల్లూరు అప్పయ్య ద్వారా ఇవ్వడం జరిగింది మేడం. అలాగే సంక్రాంతి 2K25 అనే చిత్రం ద్వారా మితిమీరిన మొబైల్ వాడకాన్ని, అంటే అవసరాన్ని మించి వాడుతున్నారు ఇప్పుడు. అంటే ఆధునికత అనేది మనం ఒక మెట్టు ఎదగటానికి ఉపయోగపడాలి కానీ మనం మెట్లు దిగి వెళ్ళిపోవడానికి కాదని ఆ సందేశం సంక్రాంతి 2K25 ఇవ్వడం జరిగింది. అంటే మితిమీరిన వాడకం ఏ విధంగా బంధాల్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఇదివరకు ల్యాండ్ లైన్ మీకు వాట్సాప్లో వీటిలో చాలా వాటికి మెసేజ్లు వస్తుంటాయి. ఇదివరకు ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం. అదే విధంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరికి సెల్ ఫోన్ పట్టుకుని ఎవరి గదుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు. గుండె గదుల్లో ఉన్న ఆత్మీయత లోపించింది అని చెప్పడమే ఈ సంక్రాంతి 2K25 ఉద్దేశం. ఎంతవరకు రీచ్ అవుద్ది అనుకుంటున్నారు జనాలకి? అంటే చాలా మంది దీని మీద చేస్తున్నారు, ఎంతవరకు రీచ్ అయింది జనాలకి? ఈ మొబైల్ వాడకం మనకు తెలిసిందే, పిల్లలు చాలా అసలు ఎవరు చెప్పినా వినట్లేదు. పేరెంట్స్ కానీ పిల్లలు కూడా చాలా ఈజీ వే మెథడ్ లో వాళ్ళ చేతిలో మొబైల్ పెడుతున్నారు, మన పని అయిందా కాలేదా అన్నట్లు చూస్తున్నారు. ఎంతవరకు రీచ్ అయింది జనాలకి మీ మూవీ? చాలా మంది చూసిన వాళ్ళు మాత్రం మేడం చాలా బాగా ఉంది, ఇది కూడా మేము పాటిస్తాము. అంటే ఒక మహారాష్ట్రలో ఒక గ్రామం ఉంది మేడం. ఆ గ్రామంలో జరిగిన సంఘటన నా ఈ సంక్రాంతి 2K25 అనే చిత్రానికి నాకు ఒక ముఖ్య కారణం. మహారాష్ట్రలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాత్రి 7 అయితే సెల్ ఫోను టీవీలు బంద్ చేయాలి. 8:30 వరకు ఆ నియమం పాటించాలి. ఎవరన్నా పాటించకపోతే 5,000 10,000 పెనాల్టీ వేస్తారనమాట. అక్కడ ఊరి సర్పంచ్ తీసుకున్న నిర్ణయం. ఈ మొబైల్ మితిమీరిన వాడకాన్ని తగ్గించడం కోసం ఆ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి గ్రామం ఆ విధంగా నో మొబైల్ నో టీవీ అంటే మహారాష్ట్రలో ఒక విలేజ్ గుర్తురాలేదు. సో ఆ మహారాష్ట్రలో ఉన్న ఆ విలేజ్ ఆ విధంగా ఆదర్శం, గ్రామానికి ఆదర్శం అయింది కాబట్టి దాని నుంచి నేను తీసుకున్నాను. అయితే ఒక అడుగు ద్వారా మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మనం ఒక అడుగు వేసాం, 10 అడుగులు, ఇప్పుడు ఎన్నో వేల అడుగులు. మహాత్మా గాంధీ గారు ఒక అడుగు వేశారు, మనకు స్వతంత్రం సిద్ధింపజేశారు. కొన్ని వేల మంది అడుగులు పడ్డాయి ఆ పోరాటంలో, ఆ ఉద్యమంలో. అలాగే మన తెలంగాణ కోసం కొన్ని వేల అడుగులు పడ్డాయి. మొదటి అడుగు వేయడం జరిగింది 1969లోనే. ఆ అడుగు మనకి ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మనకి సాకారమైంది తెలంగాణ. ఆ విధంగా ఒక అడుగు ద్వారా అవుతుందంటే అవుతుంది ఖచ్చితంగా. 10 మందిలో ఒక ఇద్దరు మారినట్టే మేడం. ఆ విధంగా మా ఫిల్మ్స్ 2 చూసిన వాళ్ళు కూడా చాలా అభినందించారు. ముఖ్యంగా నిన్న సంక్రాంతి 2K25 ప్రదర్శన అయిన తర్వాత చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది, ఈ విధంగా మేము పాటిస్తామన్న వాళ్ళు నాకు పర్సనల్ గా వచ్చి చెప్పడం జరిగింది, నన్ను అభినందించారు కూడా, నన్ను మా టీంని అందరు కూడా. ఆ విధంగా తప్పకుండా 10 మందిలో ఒక ఇద్దరికి మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆ విధమైన ఆశావాదంతోనే ఉన్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగానే అలా రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ మూవీ తీసేటప్పుడు ఆ టీం నుంచి కానీ, మూవీ టీం నుంచి కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి కానీ మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది? చాలా మేడం. అంత నేను అంటే ఏదైనా సినిమా అయినా, లఘు చిత్రమైనా, మినీ మూవీ అయినా ఏదన్నా కానీ ఒక డైరెక్టర్ మాత్రమే చేయడండి, వెనకాల టీం ఉంటుంది. కాకపోతే విజన్ ఇతని అయి ఉంటుంది. ఆ విజన్కి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు టీం వర్క్ నెవర్ ఫెయిల్స్ అనే నినాదాన్ని నమ్ముతాను. అది మా టీం అందరికీ తెలుసు. చక్కగా నేను లీడ్ చేసుకుంటూ వాళ్ళందరినీ సపోర్ట్ తీసుకుంటూ మా టీము సహకారం, అదేవిధంగా ఎర్రబోయినపల్లి గ్రామ ప్రజలు, ఇద్దరు తమ్ముళ్ళు కిషోర్ మరియు మొగిలి గుణకర్, వీళ్ళందరి సహకారం, తర్వాత నా నటవర్గం అందరూ కూడా సపోర్టు, తెర వెనక తెర మీద ఉన్న వాళ్ళందరి సపోర్ట్ తోటే నేను ఈ యొక్క అంతర్జాతీయ లెవెల్లో మనకి అవార్డు సాధించడానికి ముఖ్య కారణమని నేను నమ్ముతాను.